తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దోబీలు బట్టలు ఉతికి నిరసన తెలిపారు. రజకులకు వేదాంతపురంలో కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ దోబీలు ఆందోళన నిర్వహించారు. దోబీఘాట్లో బట్టలు ఉతికే ఆస్కారం లేకపోవడంతోనే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బట్టలు ఉతుకుతున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. రూరల్ వేదాంతపురంలో ఉన్నటువంటి దోబీ ఘాట్కి ఇచ్చినటువంటి 2014 సర్వే నంబర్లో ఉన్నటువంటి 56 సెంట్లు భూమి కబ్జాకు గురైంది. అయితే రజకులకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని కూడా కబ్జా చేస్తున్నారంటూ కూడా సరే రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముంద రజకు సంఘ నాయకులందరూ కూడా సరే నిరసన చేస్తున్న పరిస్థితి వినూత్న కార్యక్రమంలో వీళ్ళు నిరసన చేస్తున్నారు. అంటే మాకు గుడ్ల ఉతుక్కోవడానికి కూడా సరే స్థలం లేదు అంటూ కూడా సరే వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం ముందరే ఈ యొక్క గుడ్ల ఉతికే కార్యక్రమం కూడా పెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత కొద్ది కాలంగా కూడా సరే ఆ యొక్క వేదాంతపురంలో అయితే రజకు సంఘాలకి ఇచ్చినటువంటి దోబీ ఘాట్ను అక్రమాలకు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళకి కావాల్సిన రీతిలో ఇష్టానుసారం కూడా సరే కబ్జాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ గొడ్లు ఉతుకుతున్నారు, ఏం మీకు బాధ? మాకు దోబీకాన్ కావాలి సార్, దోబీకాన్ కావాలి కాబట్టి మేము అక్కడ లేదు కాబట్టి మేము ఇక్కడ ఒత్తుకుంటున్నాం. మాకు దోబీకాన్ వచ్చినాక మేము ఇక్కడ ఒత్తుకుంటా ఉంటాం. గోబీ ఘాట్ ఇవ్వాలి, ఏదైతే గోబీ ఘాట్ అక్కడ అక్రమం గురైందో ఆ యొక్క ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ మేము వాళ్ళు ఇక్కడ ఉతుక్కుంటున్నాం అనేసి కూడా చెప్తున్న పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఎందుకు ఈరోజు నిరసన చేస్తున్నారు? మీకు ఆల్రెడీ దోబీ ఘాట్ కేటాయించే స్థలం కూడా ఉంది, ఏం జరిగింది అసలు? దోబీ ఘాట్ స్థలము 2004లో ప్రభుత్వం మంజూరు చేసినా కానీ అందులో వాళ్ళు వృత్తి చేసుకొని దాన్ని ఏదైనా అభివృద్ధి చేసుకుందామంటే అక్కడ కొంతమంది ముదిరాజులు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళని అడుగడుగుని అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతూ అక్కడ ₹1,00,000 శాంక్షన్ కూడా అయింది ప్రభుత్వం ద్వారా దాన్ని డెవలప్మెంట్ చేయడానికి. దాన్ని కూడా వెనక్కి పంపించి అక్కడ రజకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం లేకుండా తిరిగి చేయడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ రజకులు గతంలో పోలీసులను గెలిచారు, ఎంఆర్ఓని గెలిచారు, ఆర్డీఓని గెలిచారు. ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారిని 2 సార్లు గెలిచాం. కలెక్టర్ గారు మా ముందరనే ఆ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అయ్యా వెంటనే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ కంట్రోల్లో పెట్టుకుని తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అది ఎవరికి చెందాలా ఏమనేది మళ్ళీ నిర్ణయిద్దామని మా ముందరనే ఫోన్ చేసి మాట్లాడాడు. కూడా ఇప్పుడు 2 నెలలకు కావస్తాం అది. కానీ ఎంఆర్ఓ గారు దీని మీద ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఎంతకాలం దీన్ని ఓర్చుకొని చూడగలుగుతాం? మేము వృత్తి చేసుకొని జీవించే వాళ్ళం రజకులము. మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడ బ్రతకాలా, ఎక్కడ మేము గుడ్లు ఉతుక్కొని జీవించాలా అనే దాని మీద మేము ఈరోజు ఈ బట్టలు ఉతికే కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఎంఆర్ఓని కలుస్తాము. ఎంఆర్ఓ గారు మాకు ఏమి హామీ ఇస్తారు, ఎంత మటుకు న్యాయం చేస్తారనేది ఈ పొద్దు మళ్ళీ చూడాలా. కాబట్టి ఈరోజు కూడా దీని మీద స్పందించి మాకు న్యాయం చేయకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి మేము ఆఫీసుల ముందరనే కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేపడతాము. కాబట్టి రజకులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని నిలిపేదే లేదు. అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీకి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంటే అక్కడ స్థలం ఇచ్చారు, ఆ స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రజకులు కూడా అమ్ముకున్నారు అనేసి కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళే ఇచ్చారు కాబట్టి బయట వచ్చి కట్టుకున్నారని ఏం జరుగుతుంది? రజకులు అమ్ముకున్నారో లేదో తెలియదు, అది రజకులకు సంబంధించినటువంటి విషయం. దాదాపు 56 సెంట్లు కలిగినటువంటి 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు విలువైనటువంటి భూమి అది రజకులు అమ్ముకున్నారా ఇతర వాళ్ళు అమ్ముకున్నారా అనేది కాదు. మేము అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ భూమి 56 సెంట్లకు సంబంధించినటువంటిది అక్కడ భూమి రజకులు కేటాయించారు. దాంట్లో బోరు వేయడానికి అవకాశం ఉంది. మా తర్వాత బీసీ కార్పొరేషన్ వాళ్ళు ₹1,55,000 శాంక్షన్ చేశారు. అది రజకులకు సంబంధించినటువంటి పట్టా ఇచ్చారు. ఆ పట్టాను ఈరోజు బైపాస్ చేసి అక్కడ బోర్ వేయనీయకుండా తొట్లు కట్టనీయకుండా అక్కడ వచ్చినటువంటి రజకులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అరెస్ట్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదు. అట్లాంటి నేపథ్యంలో ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో ఫేవర్గా రజకులకు సంబంధించిన స్థలం ఇదని చెప్పని ఫేవర్గా కోర్టు తీర్పిచ్చింది. 2014లో తీర్పిస్తే ఇప్పటి వరకు ఆ భూమికి సంబంధించినటువంటిది ప్రభుత్వం వాళ్ళకి రజకులు కేటాయించకుండా ఈరోజు అక్కడ కొంతమందికి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒత్తాస పలుకుతూ అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళకే భూమి చెందడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మిగతా అధికారులు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది రజకులు కేటాయించలేదనుకోండి, మీరు అక్కడ బోర్డు పెట్టండి ఇది ప్రభుత్వం భూమి అని చెప్పనని, మేమేమి అడ్డుకోవడలేదే. అక్కడ 145 సెక్షన్ పెట్టండి, వీళ్ళను ఎవరు రాకుండా మీ కోర్టులో జేసీ కోర్టులో ఎవరికి తెలిస్తే వాళ్ళకి భూమి ఇవ్వండి అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉండేది. కాబట్టి తక్షణమే దానికి సంబంధించినటువంటిది ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని రజకులకు సంబంధించినటువంటి స్థలంలో రజకులకే కేటాయించాలి. ఒకవేళ కేటాయించిన పక్షంలో ఈ
ఈ రోజు అయితే బట్టలు ఉతికి నిరసన తెలియజేస్తామో రోజు ఇదే మాదిరిగానే బట్టలు ఉతికి ఇక్కడే ఆరేసి ఇక్కడే ఐరన్ బాక్స్ పెట్టుకొని ఇక్కడే ఇల్లు నిర్మించుకొని ఇక్కడే మేము నివాసం ఉంటామని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మనం చూడొచ్చు ఏదైతే వేదాంతపురంకి సంబంధించి 216కు సంబంధించిన సర్వే నంబర్లో కేటాయించినటువంటి రజకులకు సంబంధించినటువంటి ఈ యొక్క భూమిని కూడా అన్యాయానికి గురైంది, కబ్జాలకు గురి చేశారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఆదేశాలతో కోర్టులో కూడా సరే రజకులకు ఫేవర్గా వచ్చినటువంటి ఈ యొక్క స్థలంపైన కబ్జాదారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే లేని పక్షంలో తిరిగి మళ్ళీ ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కూడా సరే కంటిన్యూగా ఈ యొక్క బట్టలు ఉతికే కార్యక్రమంగా నిరసన చేస్తామంటూ కూడా సరే రజక సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి రూరల్లో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7